ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వకోకుండా ఒక క్లినిక్ పెట్టుకొని అందులో 10 రూపాయలతోనే సేవను అందిస్తా, ఫీ తీసుకొని అని చెప్పేసి వైద్యాన్ని అందిస్తా అన్నారు కదా. ఏంటి అసలు అందరు కూడా ఒక పెద్ద హాస్పిటల్ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి అని మీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. మీరు ఎందుకని ఇలా అంటే? మీరు స్టార్టింగ్లో చూడండి, ఒక పాతకాలంలో ఇంతమంది సూపర్ స్పెషలైజేషన్స్ ఉండేవాళ్ళు కాదు. ఓన్లీ ఎంబీబీఎస్ అంటే అప్పుడు చాలా ఎక్కువ. బట్ ఇప్పుడు ఎలా తయారు చేశారంటే ఎంబీబీఎస్ తర్వాత లైఫ్ లేనట్టుగా జనాల్ని క్రియేట్ చేస్తున్నారు. చదువు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో అంత కష్టపడి వస్తాం, ఎంబీబీఎస్ అయ్యాక కూడా ఒక వాల్యూ ఇవ్వట్లా. సాఫ్ట్వేర్ డిగ్రీ చదివిన వాళ్ళకి జీతం ఎంత ఇస్తున్నారో అంతే ఇస్తున్నారు. ఒక ఎంబీబీఎస్ వాళ్ళకి 30,000-40,000. మేము అంత కష్టపడి కూడా ఏమీ వాల్యూ లేకుండా పోతుంది. ఎంబీబీఎస్తో ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు? నాకు తెలుసు కదా నేను ప్రూవ్ చేసుకోగలను అని ఒక చిన్న స్టార్టప్ చేయాలి ఏదన్నా అనుకున్నాను. సో ఇంకా 104 డ్యూటీస్లో చూశాను నేను, పేదలు ఎంత కష్టపడుతున్నారు, ఎలా ఉంది, వాళ్ళకి మంచి వైద్యం అందించాలి. ఇలాంటి థాట్స్ నాలో ఎక్కువైపోయాయి. ఏదన్నా మనం చేసామంటే ఫస్ట్ నుంచి యూనిక్గా చేయాలి. ఏదన్నా యూనిక్ మార్క్ ఉన్నప్పుడే స్పెషల్గా ఉంటుంది అనుకునేదాన్ని. అలాంటి టైంలో 1 రూపీ సర్వీసెస్, 2 రూపీస్, 5 రూపీస్, సో 10 రూపీస్ స్టార్టప్ చేద్దాం, ప్రూవ్ చేద్దాం ఏదైనా డిఫరెంట్గా. 10 రూపీస్ కంటే ముందుగా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్ కూడా వైద్యం చేశారా? నేను చేయాల, విన్నాను నేను. రాజశేఖర రెడ్డి గారు 1 రూపీ డాక్టర్, ఖలీల్ బాషా గారు 2 రూపీస్ డాక్టర్, అనంతపూర్లో 5 రూపీస్ డాక్టర్స్, ఇలాంటివి విన్నాను. 1 to 5 విన్నా, 10 వినలేదు. 10 పెడదామని చెప్పి 10 పెట్టా. అందుకే సో ఈ 10 రూపీస్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దీని వెనకాల రాజశేఖర రెడ్డి అలాంటి వ్యక్తులు కొందరు ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు అన్నాను అనుకోండి, డిఫరెంట్ వేలో తీసుకెళ్ళిపోతారు మీరు, యాంకర్స్, పొలిటీషియన్ అని చెప్పేసి. నేను అక్కడ సర్వీస్ చూశాను వాళ్ళది. యాజ్ ఎ డాక్టర్గా వారు రూపాయికి వైద్యం అందించారు, మీరు మళ్ళీ 10 రూపాయలకి. ఎస్, నాట్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు, ఖలీల్ బాషా గారు 2 రూపీస్ సంబంధించిన వ్యక్తులు. ఖలీల్ బాషా గారు ఆయన కూడా టీడీపీ నుంచి మరాఠీ మినిస్టర్ ఏదో చేశారు, సంథింగ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల చనిపోయారు. సో ఆయన 2 రూపీస్ డాక్టర్. అలా క్లినిక్ ఎప్పుడు మొదలు పెట్టారు మీరు? కరెక్ట్గా కోవిడ్కి 1 month ముందు. కోవిడ్కి 1 month ముందు స్టార్ట్ చేయగానే క్లినిక్ ఇంకా కోవిడ్ వచ్చేసింది. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా. దేవుడా, నేను ఏదో సర్వీస్ చేయాలని ఇలా పెడితే ఇలా అయిందా అనుకున్నా. ఆ టైంలో ఎవ్రీ హాస్పిటల్ క్లోజ్ చేసి పేషెంట్ ఇక్కడ ఉంటే డాక్టర్ అంత దూరం కూర్చుని సర్వీస్ చేయడం అలాంటివి చిన్నగా స్టార్ట్ చేసిన. నేను భయపడలా. నేను నా స్టాఫ్ ఇద్దరే ఉండేవాళ్ళు అప్పుడు, చిన్న క్లినిక్ కాబట్టి. చేద్దాం మనం ధైర్యంగా. నా క్లినిక్లో మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తే రాత్రి 1 వరకు కూడా నుంచోడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. అలా ఎందుకంటే బయట జస్ట్ జలుబు దగ్గు అని వెళ్తుంటే సిటీ స్కాన్స్ రాసిచ్చేవాళ్ళు. నాకు తెలుసు కదా సిటీ ఎవరికి కావాలి, కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, నేను రాసిచ్చేదాన్ని కాదు. ఆ టైంలో జనాలు నా దగ్గరికి రావడం అలవాటైంది. మీరు మొదలెట్టిన నెలకే మీ మీద పూర్తి విశ్వాసంతో మీ క్లినిక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ రష్ ఉండేది. అవును. అది ఎలా అంటే అన్నెసెసరీగా సిటీ స్కాన్ కానీ నేను రాయలేదు. ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చాక పేషెంట్ని అడిగి మరీ రాస్తాను, బ్లడ్ టెస్ట్ ఇది అవసరం ఉంటేనే రాద్దాము, లేదు అని చెప్పేసి. ఎందుకంటే జనాల్లో ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీ. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇన్ని రాసేస్తారు స్కాన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఇది స్టార్ట్ అయిపోతుంది. సో నేను పేషెంట్ని ఒకసారి, అమ్మ మీకు ఇలా ఉంది, ఇది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది, ఇలా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ రాస్తాను నేను. మీరు అలా చెప్పడం వల్ల అంటే సైకలాజికల్గా వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడం వల్ల వాళ్ళు రికవర్ అయి ఉంటారు కదా, వాళ్ళు మీతో కొన్ని పంచుకొని ఉంటారు హెల్త్ రికవర్ అయిన తర్వాత. అలాంటి ఏమైనా 2 స్టోరీ చెప్పగలుగుతారు? కోవిడ్ టైంలో నేను 6 months అలా మాకు రిమ్స్లో డ్యూటీస్ అలా ఇచ్చారు. నేను ఆ కోవిడ్ టైంలో సర్వీస్ చేయాలనుకుని వెళ్ళాను. అందరూ పైనుంచి కింద వరకు పీపీ కిట్స్, మాస్క్లు, గ్లౌజులు అన్నీ వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు పేషెంట్స్ దగ్గరికి. నేను ఏమీ వేసుకోవాలా, పీపీ కిట్ ఎలా ఏమన్నా నార్మల్గా వెళ్ళిపోయా. పేషెంట్స్ వాజ్ లైక్ షాక్, ఏంటి మేడం మీరు ఇలా వచ్చేసారు అని చెప్పేసి. అంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఇలా పీపీ కిట్ వేసుకుని మనం దూరం పెడితే ఏదో అంటరాని వాళ్ళమా, మాకేదో అయిపోయిందా అని చెప్పేసి వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయేవాళ్ళు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని పక్కన మాట్లాడి మళ్ళీ సర్వ్ చేయడం వల్ల వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు. అండ్ మా క్లినిక్కి కోవిడ్తో బాధపడుతూ వచ్చారు 2-3. వాళ్ళు ఇంకా అయిపోతుంది మా లైఫ్ అయిపోయింది అనుకున్న వాళ్ళని దేవుడి దయ వల్ల మేము మళ్ళీ నార్మల్ పర్సన్స్ చేసాం. వాళ్ళు వచ్చేసి మాకు దేవుడి తర్వాత మీరే అన్నారు. ఆ ఒక ఫీలింగ్ చాలు మనకు లైఫ్ సాటిస్ఫాక్షన్ అవ్వడానికి. ఇక్కడ దేవుడి దయ ఏంటి? మీరు ఇచ్చిన వైద్యం ద్వారా వాళ్ళు రికవరీ అని చెప్పేసి అనేది కదా? కాదండి, దేవుడు దయలేంది ఏది అవ్వదు. మధ్యలో మనం జస్ట్ దేవుడు మన ద్వారా చేయిస్తున్నాడు అంతే, మనదేం లేదు. ఆ మందులో పవర్ ఉందో వాళ్ళ నమ్మకంలో పవర్ ఉందో తెలియదు కదా.